హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వేణు పెరుమాళ్ళ వారు సేకరించిన అంశంగా ఫ్రీ ట్రావెల్ ట్రైన్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఫ్రీ ట్రావెల్ ట్రైన్. ఇక వినండి. మన దేశంలో ఈ ట్రైన్లో ప్రయాణం పూర్తిగా ఫ్రీ. టీటీ ఉండడు, అలాగనే టికెట్ అడగరు. 75 ఏళ్ల నుండి ఫ్రీగా సర్వీస్ చేస్తున్న ఈ ట్రైన్ గురించి మీకు తెలుసా? భారతదేశ రైల్వే చరిత్ర అనేది ఒక విశేషమైన ప్రయాణం. 1853లో ప్రారంభమైన తొలి రైల్వే ప్రయాణం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ను కలిగి ఉంది. ముంబై నుండి థానే వరకు నడిచిన మొదటి రైలు ద్వారా తొలి రైల్వే ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి భారతదేశ రైల్వేలు అనేక మార్పులు, అభివృద్ధులకు నోచుకున్నాయి. ప్రతిరోజు 15,000 కంటే ఎక్కువ రైళ్లు సుమారు 25 మిలియన్ల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలు 1,15,000 కిలోమీటర్ల పొడవుతో తక్కువ ధరలకే ప్రయాణికులకు సేవలందించే ప్రజా రవాణా వ్యవస్థగా పేరుగాంచాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థ మన దేశంలో గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సేవలు అందిస్తున్న రైలు ఒకటి ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రైల్లో ప్రయాణించడానికి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ రైల్లో టీసీ ఉండరు. ఈ రైల్లో ప్రయాణించాలనుకునేవారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ రైలు పేరే బాక్రా నంగల్ రైలు. ఈ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సేవలన్నీ ఉచితమే. అసలు ఈ రైల్లో ప్రయాణం ఎందుకు ఉచితం? ఇది ఎక్కడి నుండి ఎక్కడికి ఎంత దూరం ప్రయాణిస్తుంది? రైలు యొక్క ప్రత్యేకతల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు వినండి. రైల్వేలు ప్రారంభంలో ప్రధానంగా బ్రిటిష్ పాలకుల అవసరాలను తీర్చడానికి ఉపయోగించారు. కానీ కాలక్రమేణా అవి భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశ రైల్వేలు మరింత విస్తరించాయి. ఆ తరువాత 1951లో అన్ని ప్రైవేట్ రైల్వే సంస్థలను ఒక్కటిగా కలిపి భారతీయ రైల్వేలు ఏర్పడింది. ఈ టైంలో ఈ రైలు మార్గం బాక్రా నంగల్ ఆనకట్ట నిర్మాణం కోసం పెద్ద యంత్రాలు, ఇనుము, రాళ్ళు మరియు ఇతర సామాగ్రిని రవాణా చేయడానికి ఉపయోగించేవారు. అదే సమయంలో యంత్రాలను, సామాగ్రిని తరలించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వారి అవసరం ఉండేది. కావున యంత్రాల సామాగ్రిని ఎగుమతి, దిగుమతి చేయడానికి ప్రజలను ఉచితంగా రవాణా చేసేవారు. ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యాక ఈ రైలు ఇక్కడి స్థానిక గ్రామాలను కలుపుతూ కొనసాగింది. అయితే ఆనకట్ట నిర్మాణానికి గుర్తుగా అదే సంప్రదాయాన్ని గౌరవిస్తూ దాన్ని ఉచితంగా ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి అంటే 1948 నుండి నేటికి ఈ రైలు క్రమం తప్పకుండా నడుస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజు 1000 మందికి పైగా ఈ రైలును వినియోగిస్తున్నారు. ఈ రైలు కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, చరిత్ర మరియు సంప్రదాయం యొక్క సజీవ భాగం. టిక్కెట్ లేని కారణంగా ఈ రైల్లో టీటీఓ ఉండరు. ఈ రైల్లో బ్రిటిష్ కాలం నాటి కలపతో తయారు చేసిన కుర్చీలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ రైల్లో టిక్కెట్లు లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. దీని నిర్వహణ బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ BBMB నిర్వహిస్తుంది. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని వినియోగించే ఈ రైలుకు
టిక్కెట్లు తీసుకోవాలని తొలుత బీబీఎంబీ భావించింది. కానీ ఈ రైలు సంప్రదాయాన్ని గౌరవిస్తూ దాన్ని ఫ్రీగా ఉంచాలని నిర్ణయించారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 7:05 నంగల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 8:20 బాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 బయలుదేరి సాయంత్రం 4:20 బాక్రా రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మొత్తం ప్రయాణంలో 5 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. పర్యాటకులు భారతదేశం యొక్క ఎత్తైన ఆనకట్టల్లో ఒకటైన బాక్రానంగల్ ఆనకట్టతో పాటు అందమైన సట్లెజ్ నది, శివాలిక్ పర్వతాల మీదుగా సాగే ఈ ప్రయాణంలో అందమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ రైలును బాలీవుడ్ సినిమాలో కూడా చూపించారు. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా నటించిన చల్తా పూర్జా సినిమాలో ఈ రైలు సన్నివేశం ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రదేశాలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 60 ఏళ్ల నాటి ఇంజన్తో నడిచే బాక్రా నంగల్ రైలు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన రైలుగా పేరొందింది. 1953లో అమెరికా నుంచి ఈ రైలు డీజిల్ ఇంజన్లను దిగుమతి చేసుకున్నారు. ఈ రైలు బోగీల ప్రత్యేకత ఏమిటంటే అవి కరాచీలో తయారు చేశారు. అంతేకాకుండా కుర్చీలు కూడా బ్రిటిష్ కాలం నాటి కలపతో తయారు చేశారు. అవి నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ల్లో ఒకటి. 65,000 కిలోమీటర్ల రూటులను కలిగి 7,500 స్టేషన్లతో ప్రతిరోజు సుమారు 23 మిలియన్ల మంది ప్రయాణికులు భారతీయ రైల్వేలను ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో ఒకటి. భారతీయ రైల్వేలు అనేక విభాగాలుగా విభజించబడ్డాయి. ప్రతి విభాగం ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఈ విభాగాలు రైల్వే నిర్వహణను సులభతరం చేస్తాయి మరియు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తాయి. రైల్వేలు సాంకేతికతలో కూడా ముందంజలో ఉన్నాయి. రిజర్వేషన్ సిస్టమ్, కంప్యూటరీకరణ, ఆన్లైన్ టికెట్ బుకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భారతీయ రైల్వేలు పర్యాటక రంగంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే ఇటువంటి పర్యాటక రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా గుర్తించబడ్డాయి. మొత్తానికి భారతీయ రైల్వేలు భారతదేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించాయి. ఇవి కేవలం రవాణా సాధనాలు కాకుండా భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారాయి. ఈ చరిత్రను తెలుసుకోవటం ద్వారా మనం భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని అర్థం చేసుకోవచ్చు అంటూ వేణు పెరుమాళ్ళు వారు సేకరించి అందజేసిన ఈ అంశం ఫ్రీ ట్రావెల్ ట్రైన్ అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విజ్ఞాన సమాచారంగా విన్నారు కదా. ధన్యవాదాలు.